ఇవాళ నేను మొండి నరాలకు చేసే ఒక అడ్వాన్స్డ్ న్యూరలాజికల్ ప్రొసీజర్ గురించి చెప్తానండి. అదే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఆర్ బ్రెయిన్ చిప్స్ సర్జరీ. ఈ సర్జరీ ఏ డిసీజెస్కి చేస్తారో, ఈ సర్జరీ ఏ విధంగా చేస్తారో నేను ఈ వీడియోలో చెప్తానండి. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటే మెదడులో డీప్గా ఉండే స్ట్రక్చర్స్లో, అంటే సెలెక్టెడ్ స్ట్రక్చర్స్లో లీడ్స్ పెట్టి 2 వైర్ల ద్వారా ఛాతీలో ఉండే ఇంపల్స్ జనరేటర్ ఆర్ బ్యాటరీకి కనెక్ట్ చేసి మెదడులోని తరంగాల్ని కంట్రోల్ చేసే ప్రక్రియే మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటామండి. ఈ సర్జరీ ఒక ప్రత్యేకత ఏంటంటే 2 phases చేస్తారు. మొదటి ఫేజ్ అవేక్ ఫేజ్, అంటే ఇందులో మనం సర్జరీ చేసేటప్పుడు పేషెంట్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. వాళ్ళకున్న రుగ్మత, వణుకుడు కానీ, కండరాలు బిగుతవటం కానీ, స్లోనెస్ కానీ ఇంప్రూవ్ అవుతుందో లేదో మనం బ్రెయిన్లో పెట్టే లీడ్తో స్టిమ్యులేట్ చేసి మనం చూస్తాం. రెండో ఫేజ్ అండి జనరల్ అనస్థీషియా ఫేజ్, అంటే ఇందులో పేషెంట్ మనం ఇంట్యూబేట్ చేసి మెదడులో పెట్టిన లీడ్స్ని వైర్ల ద్వారా ఛాతీలో ఉండే ఇంపల్స్ జనరేటర్కి కనెక్ట్ చేసే ఫేజే రెండో ఫేజ్ అండి. ఇవి ప్రధానంగా ఏ నరాల రుగ్మతలకు చేస్తామో మనం ఇప్పుడు చూద్దామండి. మొదటగా అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్, రెండోది డిస్టోనియా, మూడోది ఫెమిలియల్ ఎసెన్షియల్ ట్రెమర్, అంటే వంశపారంపర్యంగా వచ్చే వణుకుడు జబ్బుకి మనం ఈ సర్జరీలు చేస్తాం. అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటో మనం చూద్దామండి. మనం పార్కిన్సన్స్ చూస్తే 5 స్టేజెస్లో ఉంటుంది. ఇది ప్రధానంగా మనం స్టేజ్ 3 అను స్టేజ్ 4లో ఉండే పేషెంట్స్కి ఈ సర్జరీ అనేది ఉపయోగపడుతుందండి. మొదటగా మనం స్టేజ్ 1, 2లో ఫిజియోథెరపీ కానీ, ఎక్సర్సైజులు కానీ, మందుల ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది నార్మల్గా, అంటే ఇతరులనే వాళ్ళు నార్మల్గా జీవించగలుగుతారు. ఎవరి మీద డిపెండెన్సీ అనేది పెద్దగా ఉండదండి. కానీ స్టేజ్ 3 and 4 డిసీజెస్లో ఏమవుతుందో మనం ఇప్పుడు చూద్దామండి. మనకి ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, అది 4 to 5 hours అనేది మనకు వర్క్ అవుతూ ఉంటుంది. అది ఇనీషియల్ 5 years వరకు వాళ్ళు హనీమూన్ పీరియడ్లో ఉంటారు. ఒకసారి 5 years దాటాక మనకి ఆ ట్యాబ్లెట్ యొక్క ఎఫెక్టివిటీ తగ్గిపోవటము, దాంతోపాటు ట్యాబ్లెట్ వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇదివరకు 4 hours 5 hours పనిచేసే ట్యాబ్లెట్ ఇప్పుడు 2 hours పనిచేయటం, ఒక్కోసారి 1 hour పనిచేయటం, ఒకసారి ట్యాబ్లెట్ వేసుకున్న డోస్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోవటం, అంటే వేసుకున్నట్టే ఉండటం అనేది జరుగుతుంది. పనిచేసినప్పుడు కూడా వాళ్ళు ప్రమేయం లేకుండానే మూమెంట్స్ రావటం, అంటే దీన్ని డిస్కైనీసియా అంటే డ్యాన్స్ లైక్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ టైంలో కూడా ఆన్లో ఉన్నా కూడా వాళ్ళు చాలా పనులు వాళ్ళు చేసుకోలేకపోతారు. దాంతోపాటు ట్యాబ్లెట్ అయిపోయిన తర్వాత, అంటే 1 hourలో ట్యాబ్లెట్ ఎఫెక్టివ్నెస్ పోయింది అనుకోండి, ఆ టైంలో కనీసం వాళ్ళు నడవలేకుండా ఉండటం, పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయిపోవటం, ఫెమిలియల్ బర్డెన్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఒక్కొక్కసారి వాళ్ళు బెడ్ మీద దొరకటం కూడా కష్టం అయిపోతూ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఈ సర్జరీ అనేది ఈ స్టేజ్ 3 and stage 4 పేషెంట్స్కి మనం చేస్తాము. వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ లైక్ డ్రగ్ ఫెయిల్యూర్స్ కానీ, వేరింగ్ ఆఫ్ కానీ ఈ సర్జరీ వల్ల చాలా మటుకి తగ్గుతాయి. వాళ్ళ డిపెండెన్సీ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తగ్గుతుంది. చాలా మంది వాళ్ళ జాబ్కి కూడా వాళ్ళు వెళ్ళిపోవటం అనేది జరుగుతుందండి. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసే రెండో మోస్ట్ కామన్ డిజార్డర్ అండి డిస్టోనియా. డిస్టోనియా అంటే మన ప్రమేయం లేకుండానే కండరాలు మెలితిప్పే డిసీజ్ అండి. సపోజ్ మనం ఏమైనా పని చేయాలనుకోండి, బ్రెయిన్ కమాండ్తో మన చెయ్యి అనేది మనకు వెళ్తూ ఉంటుంది. కానీ వీళ్ళకి ఎటువంటి వాలంటరీ కమాండ్, అంటే బ్రెయిన్ కమాండ్ లేకుండానే అబ్నార్మల్ పోస్చరింగ్లోకి చెయ్యి వెళ్ళటం, లేకపోతే మెడ ఒకవైపు తిరగటం, కళ్ళు మూతపడటం, రాస్తంటే పెన్ను వంకర పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అంటే ఒక పార్ట్లో వస్తాయి, అంటే మెడకు రావటం, తలకు రావటం, చేతికి రావటం, కాళ్ళకు రావటం జరిగితే దీన్ని మనం ఫోకల్ డిస్టోనియాస్ అంటామండి. చాలా మటుకి ఫోకల్ డిస్టోనియాస్ వరకు మనం మందులు లేకపోతే ఇతర ఇంజెక్షన్ల ద్వారా వాటిని కంట్రోల్ చేస్తాం. కానీ కొంతమందిలో జనరలైజ్డ్ డిస్టోనియా అనేది వస్తూ ఉంటుంది. జనరలైజ్డ్ డిస్టోనియా అంటే మోర్ దెన్ 2 segments, అంటే మెడ భాగము, చేతులు, ట్రంక్ కనుక ఇన్వాల్వ్ అయిపోతుంది, అంటే మోర్ దెన్ 2 parts కనుక ఇన్వాల్వ్ అయిపోతే దీన్ని జనరలైజ్డ్ డిస్టోనియా అంటాం. కొంతమందికి ఒళ్ళు మొత్తంగా వాళ్ళ ప్రమేయం లేకుండా కంట్రోల్ మెలి తిప్పుతూ ఉంటాయి. మందులు వాడటం ద్వారా 10 to 20% వాళ్ళ రెస్పాన్స్ వస్తుంది. అంతకంటే మనం మందులు పెంచితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇవంతా మెదడు తరంగాల్లోనే అబ్నార్మాలిటీ వల్ల వస్తాయండి. ఇది మెదడు భాగంలో జీపీఐ అనే ఒక భాగం, అంటే మెదడులో డీప్గా ఉండే జీపీఐలో లీడ్స్ పెట్టి అక్కడ ఉండే తరంగాలని మనం కంట్రోల్ చేయడం ద్వారా ఈ డిస్టోనియాని మనం కంట్రోల్ చేయొచ్చండి. ఫైనల్గా ఇంకో డిజార్డర్ అంటే ఎసెన్షియల్ ట్రెమర్. అంటే ఇది జనరల్గా ఎసెన్షియల్ ట్రెమర్ అంటే వణుకుడు జబ్బు, ప్రిడామినెంట్గా వణుకుడు ఉంటుంది. మనం గ్లాస్ పట్టుకున్న వణుకుతూ ఉంటుంది, రాయాలన్నా వణుకుతూ ఉంటుంది. నియర్లీ 70%లో ఇది చాలా తక్కువ ఉంటుంది. ట్యాబ్లెట్స్ ద్వారా మనం కంట్రోల్ చేయడం. కానీ 30%లో వాళ్ళు ఏమీ చేసుకోలేకపోతారు. నుంచున్నా వణుకుతూ ఉంటారు, ఏదైనా పట్టుకున్నా వణుకుతూ ఉంటారు, కనీసం గ్లాస్లో నీళ్లు పోసుకొని కూడా తాగలేరు. వీళ్ళకి మనం మెదడులో విఏఎం న్యూక్లియస్ అనే స్ట్రక్చర్లో మనం లీడ్ పెట్టి అక్కడ ఉండే తరంగాల్ని మనం కంట్రోల్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క ట్రెమర్ని మనం కంట్రోల్ చేయగలుగుతామండి. ఆ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చాలా మటుకి చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.